హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యాపిల్ ఫ్లిక్ ఫిక్స్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఐటెంని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అదే ఓజెడ్ కంపెనీ నుంచి వచ్చిన ఓజెడ్ స్మార్ట్ ప్లగ్. అదర్ కంపెనీ ప్లగ్స్ అయితే ఉంటాయి కదా, లైక్ విప్రో అని ఇంకా ఏవో చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. ఇవైతే మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో అని అమెజాన్లో అని చాలా మార్కెట్స్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి. కానీ దేనికి కూడా అలెక్సా సపోర్ట్ ఉంటుంది, గూగుల్ హోమ్ సపోర్ట్ ఉంటుంది, దేనికి కూడా యాపిల్ హోమ్ కిట్ సపోర్ట్ అయితే ఉండదు. ఇన్ కేస్ మీరు వాటిని యూజ్ చేయాలంటే ఏవైనా మళ్ళీ థర్డ్ పార్టీ బ్రిడ్జెస్ అయితే మీరైతే పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఓజెడ్ స్మార్ట్ ప్లగ్ వచ్చేసరికి మనకి ఎటువంటి బ్రిడ్జ్ అయితే అవసరమైతే ఉండదు. డైరెక్ట్గా ఇది నేటివ్ మీ యాప్ ఉంటుంది కదా, హోమ్ యాప్, యాపిల్ హోమ్ యాప్. దీనిలో డైరెక్ట్గా మీరైతే కనెక్ట్ అయితే చేసుకొని జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. మీరు డైరెక్ట్గా దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ యాపిల్ డివైస్తో కూడా మీరైతే ఎక్కడి నుంచి అయినా దీన్ని అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ యువర్ యాపిల్ వాచ్, యువర్ ఐప్యాడ్, యువర్ మ్యాక్, యువర్ ఐఫోన్, దేంతోనైనా సరే మీరైతే దీని అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు ఎక్కడున్నా సరే. దీనికి ఎటువంటి బ్రిడ్జ్ కూడా అవసరం ఉండదు. జస్ట్ ఈ స్మార్ట్ ప్లగ్ని వైఫైతో కనెక్ట్ చేసి జస్ట్ మీరు ఇంట్లో పెట్టేసుకుంటే ఎక్కడి నుంచి అయినా అయితే మీరైతే ఆఫీస్లో ఉన్నా సరే, లేదంటే అదర్ స్టేట్స్లో ఉన్నా సరే మీరైతే దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అసలు ఏంటి ఇందులో టోటల్ ఫీచర్స్ ఏంటి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇంట్లో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బాక్స్ ఫ్రంట్లో యాక్చువల్ ఇమేజ్ అయితే మనకైతే ఇక్కడ ప్లేస్ అయితే చేశారు. అలానే పక్క వచ్చేసరికి OZED.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. అలానే ఇక్కడ చూడండి OZED నేమ్ అని ఇచ్చి వాళ్ళ లోగో అయితే ప్లేస్ అయితే చేశారు. అలానే కింద చూడండి మీకు అడ్రస్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఆ అడ్రస్ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాక్స్లో ఉన్న కంటెంట్స్, ఇక్కడ 4 కంటెంట్స్ అయితే మనకైతే వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్లగ్, నెక్స్ట్ సెటప్ కోడ్, స్టిక్కర్స్ అని, లేదంటే వారంటీ కార్డ్, అలానే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇలా 4 ఎలిమెంట్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇంకా ఇటు పక్క వచ్చేసరికి ఓజెడ్ స్మార్ట్ ప్లగ్ అనేది ఒక రాయడం అయితే జరిగింది. ఇలానే ఇక్కడ వీళ్ళ లోగో అయితే ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఏవైతే ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తాయో ఇక్కడైతే మనకైతే ఇచ్చారు. ఇక టోటల్ 4 ప్లాట్ఫామ్స్. ఇదైతే హైలైట్ అని చెప్పాలి. యాపిల్ హోమ్ కిట్ అయితే ఇదైతే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇదే మెయిన్ ఇందులో వచ్చిన ఫీచర్ అయితే. దీనికోసం చాలామంది అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ అని, అలెక్సా అని, ఇంకా శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ ఉంది కదా, దీంట్లో కూడా ఇదైతే దాంతో కూడా ఇదైతే మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి డైమండ్ సైన్స్ ఇచ్చారు. అలానే మనం ఇక్కడ వైఫై 2.4 gigs అయితే మనం అయితే నెట్వర్క్ యూజ్ అయితే చేయాలి. అలానే మనకి ఇక్కడ వాయిస్ కంట్రోల్ అయితే ఇచ్చారు. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, గూగుల్ అసిస్టెంట్స్ అని, అలానే సిరి, లేదంటే బిక్స్బీ అని చాలా వాయిస్ అసిస్టెంట్స్ అయితే ఉంటాయి. వాటి అయితే మనం యూజ్ చేసి అయితే దీని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలానే స్కెడ్యూలింగ్ కూడా మనం అయితే చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు గేజర్ కానీ ఏసీకి కానీ దీన్ని కనెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఒక 10 minutes లేదంటే ఒక 5 minutes ముందు మీ ఇంటికి దూరం డిస్టెన్స్లో ఉంటే ఆటోమేటిక్గా అదైతే టర్న్ ఆన్ అయితే చేసి మీరు వచ్చేసరికి రూమ్ని కూల్ చేయడం కానీ, లేదంటే వాటర్ని హీట్ చేయడం కానీ ఆటోమేటిక్గా అయితే ఇదైతే చేస్తుంది. అలానే మనం సర్టెన్ టైమ్స్లో ఆపుకోవాలన్నా దీన్ని అయితే ఆపుకోవచ్చు. ఇదైతే మనం అన్బాక్సింగ్ అయితే మనకి ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనం పీల్ అయితే చేయాలి. ఓకే, ఇదైతే పీల్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మనం ఇలా ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి, మనం ఇలా ఓపెన్ చేయగానే మనకైతే ప్లగ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసేసారు డైరెక్ట్గా. ఇక్కడ చూసుకుంటే ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ అనుకుంటా ఇదైతే మనకి, లేదంటే కనెక్టివిటీకి అయినా యూజ్ అయితే అవ్వచ్చు. సెటప్లో అయితే మనం అయితే చూద్దాం. ఇదైతే ఫ్రంట్ లుక్ అయితే మనకైతే ఒక ర్యాప్ చేసి అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే మనకి హోమ్ కిట్కి కనెక్ట్ చేసుకోవడానికి చూడండి, అక్కడైతే హోమ్ కిట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశాడు. అలానే ఇదైతే మనం ఫీల్ అయితే చేద్దాం. పైన స్టిక్కర్ కొంచెం హెవీగా అయితే ఉంది, కొంచెం హెవీగా అయితే ఉంది. సో చూద్దాం. బిల్ క్వాలిటీ అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, బాగానే అనిపిస్తుంది. అలానే ఒకసారి ఇందులో ఓపెన్ చేసి కంటెంట్స్ ఏమున్నాయో ఒకసారి అయితే మనం చూసేద్దాం. ప్యాకేజ్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంది. ప్యాకేజ్ కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుంటుంది. ఇదైతే మనకి వారంటీ కార్డు అయితే ఇక్కడ ఇందులో ప్రొవైడ్ అయితే చేశారు. ఇందులో కూడా మనకి అక్కడ హోమ్ కిట్ స్టిక్కర్ అయితే మనకైతే కనెక్టివిటీకి యూజ్ అయితే అవుతుంది, ప్రొవైడ్ అయితే చేశారు మనకి ఇక్కడ. అంతే, ఇంకేమైతే ఇందులో అయితే మనకి పెద్దగా అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇదే మనకి స్టార్ ఆఫ్ ద సో ప్లగ్ అయితే మనం అయితే చెప్పాలి. ఇది ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో మనం అయితే ముందైతే వీడియోలో అయితే చూసేద్దాం. ముందైతే మీరు ఆ స్మార్ట్ ప్లగ్ అయితే ఉంది కదా, దాని అయితే మీరు ఇక్కడ ప్లేస్ అయితే చేయాలి. ఏదైనా పవర్ సాకెట్లో ప్లేస్ చేసి స్విచ్ ఆన్ చేసి అయితే పెట్టుకోవాలి. ముందు మీరు ఐఫోన్లో హోమ్ యాప్ని అయితే లాంచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి యాడ్ యాక్సెసరీ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి ప్రోడక్ట్ పైన ఉంటుంది. అలానే
యాజ్ వెల్ యాజ్ మనకి వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, దానికి కూడా మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. దీన్ని స్కాన్ చేయగానే మనకి చూడండి పవర్ సాకెట్ అని అయితే మనకి ఇక్కడ రికాగ్నైజ్ అయితే చేసింది. ఇప్పుడు యాడ్ టు హోమ్ అని ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇదైతే దానికైతే కనెక్ట్ అయితే అవుతుంది. కొంచెం టైం అయితే ఇదైతే తీసుకుంటుంది. చూడండి ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ లొకేషన్ అయితే మనకైతే అడుగుతుంది. మీరు ఏ రూమ్లో మీరు ఈ స్మార్ట్ ప్లగ్ని ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఇక్కడైతే మనకు అడుగుతుంది. నేనైతే ఇక్కడ స్టూడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. కంటిన్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మీరు ఇక్కడ వాజర్ ప్లగ్ అని ఉంది కదా, 5B697C అని, ఇదైతే మీరు రీనేమ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే స్మార్ట్ ప్లగ్ అని అయితే ఇస్తున్నాను. కంటిన్యూ. ఇక్కడ చూడండి, మీరు ఇది ఏ విధంగా అయితే దీన్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నారు అని అయితే ఇక్కడ మనకైతే చూపిస్తుంది. నేనైతే పవర్ సాకెట్ అని అయితే ఇస్తాను. కంటిన్యూ. ఓకే, డన్. ఇక్కడైతే చూడండి, మనకి ఇప్పుడు హోమ్ యాప్లో మనకైతే ఇక్కడ డైరెక్ట్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను దీనిపై ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. చూడండి, ఆఫ్ ఇలా అయితే మనం దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే స్కెడ్యూలింగ్ కూడా మీరైతే దీన్ని అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో ఇంకొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను టోటల్ ఫీచర్స్. ఈ ప్లగ్ సెటప్ ఎలా చేయాలో అయితే ఇప్పుడైతే మనం వీడియోలో చూసాం కదా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. నేనైతే దీన్ని నా స్టూడియో లైట్స్కి అయితే కనెక్ట్ అయితే చేశాను. ఇప్పుడు నేను వాయిస్ కమాండ్స్తో నేనైతే కొన్ని సిరికి అయితే చెప్తాను, అది ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. హే సిరి, టఫ్ పవర్ సాకెట్. చూడండి, నేనైతే ఇప్పుడు ఆఫ్ చేయమనగానే అది అయితే ఆ సాకెట్ని అయితే పవర్ అయితే ఆఫ్ చేసింది. హే సిరి, టర్న్ ఆన్ పవర్ సాకెట్. చూడండి, ఇప్పుడైతే లైట్స్ అయితే మళ్ళీ ఆన్ అయ్యాయి కదా. ఇది ఎందుకంటే నేనైతే దీన్ని నా స్టూడియో లైట్స్కి అయితే కనెక్ట్ అయితే చేశాను. అలానే దీన్ని మన స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. హే సిరి, టర్న్ ఆఫ్ పవర్ సాకెట్ ఇన్ 2 minutes. I've set the smart plug to turn off at 11:16 p.m. today. చూడండి, ఇప్పుడైతే కరెంట్ టైం 11:14 అయింది. 2 minutes చెప్పగానే అయితే 11:16కి టర్న్ ఆఫ్ చేస్తానని అయితే స్కెడ్యూల్ అయితే చేసింది. అలానే హే సిరి, టర్న్ ఆన్ స్మార్ట్ ప్లగ్ at 7 AM. I've set the smart plug to turn on at 7 AM tomorrow. 7కి ఆటోమేటిక్గా మన ఇంటరాక్షన్ లేకుండా ఇదైతే ఆటోమేటిక్గా ఈ పవర్ని అయితే ఆన్ అయితే చేస్తుంది. ఇలా చాలా థింగ్స్ అయితే దీంతో అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. మీ హోమ్ యాప్లో అక్కడ పైన మీకు సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఆటోమేషన్ సెట్ చేసుకొని మీరు హోమ్కి నియర్ బై వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవ్వడం, లేదంటే మీరు అక్కడ ప్రిసిషన్ లొకేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. 100 meters దగ్గర లేదంటే 200 meters ఇలా అయితే దగ్గరికి రాగానే ఇది ఆటోమేటిక్గా మీరు ఇంటికి వచ్చేసరికి ఇదైతే టర్న్ ఆన్ అయ్యి అయితే ఉంటుంది. ఇలా చాలా థింగ్స్ అయితే మీరు ఆటోమేషన్ అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకా మీరు మీ ఐఫోన్లో షార్ట్ కట్స్ కూడా మీరైతే దీన్ని యూస్ చేసి అయితే రన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్లగ్ని ఐఫోన్తో అయితే యూజ్ చేస్తున్నాను. సో ఐఫోన్లో హోమ్ యాప్ అయితే ఉంటుంది నాకు. మీకు మీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి కదా, అయితే ఆండ్రాయిడ్ యూజర్స్కి గూగుల్ హోమ్ అని ఉంటుంది, లేదంటే అలెక్సా ఉంటుంది కదా, అలెక్సా యాప్తో కూడా మీరైతే దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే వీళ్ళకి ఒక నేటివ్ అప్లికేషన్ కూడా ఉంది, ఓజర్ట్ అప్లికేషన్. దాంతో కూడా మీరైతే దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. దీన్నైతే మీరు ఆన్లైన్లో లైక్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే మీరైతే పర్చేస్ చేయలేరు. మీకైతే అందులో అవైలబుల్గా అయితే ఉండదు. మీరైతే డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. నేను వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు వాళ్ళకి డయల్ చేసి అయితే మీరు దీన్ని కొరియర్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళకైతే కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వీళ్ళైతే మీకు మీ హోమ్ అడ్రస్కి అయితే డెలివరీ అయితే చేస్తారు. అలానే వీళ్ళ దగ్గర స్మార్ట్ ప్లగ్సే కాకుండా మీ కంప్లీట్ హోమ్ని ఒక స్మార్ట్ హోమ్లో కన్వర్ట్ చేసే చాలా అప్లయన్సెస్ అయితే, చాలా స్మార్ట్ డివైజెస్ అయితే వీళ్ళ దగ్గరే ఉంటాయి. లైక్ స్విచ్ కంట్రోల్స్ అని, మోషన్ డిటెక్టర్స్, యూనివర్సల్ ఐఆర్ అని చాలా డివైజెస్ అయితే వీళ్ళైతే మేక్ చేస్తున్నారు. ఎవ్రీ డివైస్ కూడా మీకు హోమ్ కిట్ ఇన్బిల్డ్ అయితే ఉంటుంది. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరైతే మీకు నచ్చిన ప్రోడక్ట్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరైతే వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.